జాబా బిజినెస్ ఈ డౌట్ మనందరికీ అట్లీస్ట్ ఒక్కసారి వస్తుంది. క్లారిటీ కోసం సింపుల్గా చెప్తా. ఫస్ట్లీ, జాబ్ అంటే స్టెబిలిటీ, ఫిక్స్ శాలరీ, క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రెడిక్టబుల్ లైఫ్. మీరు సేఫ్టీ ఫస్ట్ అని థింక్ చేస్తే జాబ్ ఈస్ ద కంఫర్టబుల్ రూట్. బిజినెస్ అంటే ఫ్రీడమ్, బట్ టెన్షన్స్ కూడా ఉంటాయి. మనీ ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి, అప్ సైడ్ చాలా ఎక్కువ, డౌన్ సైడ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ డెసిషన్స్ ఎక్కడ ఫిక్స్ అవుతుంది తెలుసా? మీ పర్సనాలిటీ మీద. మీరు రొటీన్ ఎంజాయ్ చేస్తారా, స్ట్రక్చర్ కావాలా, అదే జాబే పర్ఫెక్ట్. కానీ మీ మైండ్ ఎప్పుడు ఐడియాస్, ఇంప్రూవ్మెంట్స్, ఇది ఎలా బెటర్ చేయాలి అని రన్ అవుతుందా? ఫెయిల్యూర్స్ని డైజెస్ట్ చేయగలుగుతారా? అయితే బిజినెస్ సైడ్కి టిల్ట్ అవ్వండి. నిజమేంటంటే రైట్ ఆర్ రాంగ్ అనే కాన్సెప్ట్ లేదు, రైట్ ఫర్ యూ అనే కాన్సెప్టే ఉంది. నేను కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే చాలా రోజులు స్టక్ అయ్యా. ఇప్పుడు స్లోగా ఫుల్ క్లారిటీతో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో సింపుల్ రూల్, జాబ్ గివ్స్ యూ స్టెబిలిటీ టు గ్రో, బట్ బిజినెస్ గివ్స్ యూ పాసిబిలిటీ టు గ్రో బిగ్. మీ లైఫ్ స్టేజ్, మీ రిస్క్ కెపాసిటీ, మీ మైండ్ సెట్, ఇవన్నీ కంబైన్ చేసి డిసైడ్ చేయాలి. మీరు జాబ్ వర్సెస్ బిజినెస్ లో ఎక్కడ స్టక్ అయ్యారో కామెంట్ లో చెప్పండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్, ఇంకా క్లారిటీ వీడియోస్ వస్తూనే ఉంటాయి.